నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో ఉన్న శాస్త్రీయ పరిజ్ఞానాన్ని మరియు సాంకేతిక అంశాలను రైతులు అవలంబించడానికి, వారు అభివృద్ధి పదంలో నడవటానికి, వ్యవసాయ రంగంలో పురోగతిని పెంపొందించడానికి ఎల్లప్పుడూ సమగ్ర విషయాలను రైతన్నకు చేరవేస్తున్న ఈనాటి రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వేసవిలో బాయిలర్ కోళ్ల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, వేసవిలో పశుమేతలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రపంచంలోని గుడ్ల ఉత్పత్తిలో భారతదేశం 3వ స్థానం మరియు కోళ్ల మాంసం ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉంది. వేసవిలో అధిక ఎండలు, వేడి ఉండటం వలన కోళ్లు అనారోగ్యానికి గురవుతాయి. అందువలన వేసవిలో షెడ్లను నిర్మించి తగు జాగ్రత్తలు పాటించాలి. వేసవిలో బాయిలర్ కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోని గుడ్ల ఉత్పత్తిలో భారతదేశం 3వ స్థానంలో, కోళ్ల మాంసం ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉంది. మన రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. వేసవిలో కోళ్ల షెడ్లను సాధ్యమైనంత వరకు చల్లగా ఉండేటట్లు చూడాలి. దీనికోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కోళ్ల షెడ్ ఎప్పుడూ తూర్పు పడమరలుగా కట్టుకుంటే ఉదయపు ఎండ, సాయంత్రపు ఎండ షెడ్లోనికి ప్రసరించదు. షెడ్ చుట్టూ కొద్ది ఎత్తు వరకు గడ్డిని పెంచటం లేక నీడనిచ్చే చెట్లను పెంచటం వలన కూడా వేడిని తగ్గించవచ్చు. అలాగే పైకప్పులకి తెల్లని రంగు వేసి లేదా గడ్డి పరిచి స్ప్రింక్లర్లతో తడిపితే మంచిది. చల్లని నీరు అన్ని వేళలా కోళ్లకు అందుబాటులో ఉండాలి. నీటి తొట్టెలు షెడ్ లోపల ఉండటం మంచిది. వేసవిలో కోళ్ల వయస్సు మరియు ఎండ తీవ్రతను బట్టి విటమిన్లు, ఖనిజాల శాతం పెంచాలి. వేసవిలో పేలు, నల్లులు మొదలగు బాహ్య పరాన్నజీవుల బెడద ఎక్కువగా ఉంటుంది. మలాథియాన్ మొదలగు మందులను షెడ్ నందు కోళ్లపై పిచికారీ చేయటం వలన వీటిని నివారించుకోవచ్చు. వేసవిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి రోగాలు ప్రబలకుండా టీకాలు చల్లటి పూట లేదా రాత్రుల్లో వేయించాలి. గుడ్ల నాణ్యతను కాపాడేందుకు ఎక్కువసార్లు గుడ్లను ఏరటం మంచిది. వేసవి కాలంలో మేత ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో ఇవ్వటం వలన కోళ్లు మేత ఎక్కువగా తినగలవు. మేతపై కొంచెం నీటిని చిలకరిస్తే కోళ్లు మేతను ఎక్కువగా తినగలవు. ఈ విధంగా వేసవి కాలంలో కోళ్ల పెంపకంలో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కోళ్ల ఆరోగ్యం సురక్షితంగా ఉండి ఆశించిన మేరకు కోళ్ల ఉత్పత్తి జరుగుతుంది. మామూలుగా మనం చూసినట్టయితే కోళ్లలో థర్మో న్యూట్రల్ జోన్ అనేది 18 నుండి 22 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ టెంపరేచరు, ఈ ఉష్ణోగ్రతలో కోళ్ళు కంఫర్టబుల్గా ఉండడం జరుగుతుంది. అదే టెంపరేచరు 22 డిగ్రీలు దాటినట్లయితే కోళ్ళు స్ట్రెస్కు గురి కావడం జరుగుతుంది. మన దేశ ఉష్ణోగ్రత పరిస్థితులను చూసినట్టయితే ఎప్పుడు వేసవిలో 35 నుండి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. సో ఇటువంటి టెంపరేచర్ ఉన్నప్పుడు కోళ్ళలో మనము కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించి ఆ ఉష్ణోగ్రత యొక్క దుష్ఫలితాలను తగ్గించుకోవడానికి వీలవుతుంది. వీటిలో ముఖ్యమైనది రూఫ్ ట్రీట్మెంట్. రూఫ్ ట్రీట్మెంట్ అనగా కోళ్ళ షెడ్ల యొక్క పైభాగాన్ని వరిగడ్డితో కప్పి వాటి మీద స్ప్రింక్లర్లు అమర్చి వాటిని వేసవి సమయంలో ఎండ ఉష్ణోగ్రత అయితే ఎప్పుడు ఎక్కువగా ఉంటుందో అప్పుడు స్ప్రింక్లర్లు ఆన్ చేసుకొని మొత్తము స్ప్రింక్లర్లు రన్ చేసినట్టయితే వాటి ఉష్ణోగ్రతను తగ్గించి పోల్ట్రీ షెడ్ లోపలి ఉష్ణోగ్రత కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గాలి వెంటిలేషన్ అనేది చాలా ముఖ్యం. పోల్ట్రీ హౌస్లో టెంపరేచర్ తగ్గించడానికి గాలి ఇరువైపుల నుండి
ఈజీగా మూవ్ అయినట్లయితే టెంపరేచర్ తగ్గుతుంది. దానికోసము మనము ఫ్యాన్లు కానీ అదే రిడ్జ్ వెంటిలేషన్ కానీ అమర్చి వాటిని వేసవి సమయంలో రన్ చేసినట్టయితే టెంపరేచర్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడెంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. సంవత్సరం పొడవునా స్థిరమైన నమ్మకమైన ఆదాయం పొందడానికి ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పాడి పరిశ్రమ అనుకూలమైనది. పశువులకు ఇచ్చే మేతలో జాగ్రత్తలు పాటిస్తే అధిక పాల దిగుబడికి అవకాశం ఉంటుంది. వేసవిలో పశుమేతలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు చూద్దాం. గ్రామీణ ప్రాంతాలలో సగటు రైతాంగం వ్యవసాయ కూలీలు చేపట్టే ఉపవృత్తులన్నింటిలో మేలైనది పాడి పశువుల పెంపకం. సంవత్సరం పొడవునా స్థిరమైన నమ్మకమైన ఆదాయం పొందటానికి, ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి పాడి పరిశ్రమ అనుకూలమైనది. వేసవి కాలంలో గడ్డి లభించదు. అందువలన వర్షాకాలంలో సైలేజ్ గడ్డిని పెంచుకోవాలి. వర్షాకాలంలో అధిక నీరు లభించటం వలన ఎక్కువ శాతం గడ్డి పెరుగుతుంది. అప్పుడు ఈ గడ్డిని ఎండాకాలంలో వాడుకోవటానికి ఉపయోగపడుతుంది. వేసవిలో పచ్చిగడ్డి మరియు ఎండుగడ్డి కలిపి పశువులకు మేతగా ఇవ్వాలి. అలాగే ఎండాకాలంలో సమీకృత దానాలను తయారు చేసుకోవాలి. ఈ ఎండాకాలంలో పాడి పశువుల మేపులో సరైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సాధ్యమైనంత వరకు పాకలలోనే ఉంచి పాడి పశువులకు కావలసిన మేత అంటే దానా, పచ్చిగడ్డి, ఎండుగడ్డి మొదలగు వాటిని ఇస్తూ ఎల్లప్పుడూ త్రాగునీటిని అందుబాటులో ఉంచాలి. పచ్చి మేతలలో ముఖ్యంగా APBN1 లేదా ఆఫ్రికన్ టాల్ మెయిజ్ మొదలగు పశుగ్రాసాలను అందుబాటులో ఉంచడం మంచిది. ఈ పశుగ్రాసాలు అందుబాటులో లేనట్లయితే సైలేజ్ అంటే పాతర గడ్డి లేదా మాగుడు గడ్డిని కూడా ఇవ్వచ్చు. పశుగ్రాసాలు పుష్కలంగా ఉన్నప్పుడు ఈ యొక్క పశుగ్రాసాలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి మాగుడు గడ్డిగా తయారు చేసుకోవచ్చు. పశువులకు ముఖ్యంగా ఎండాకాలంలో పశుగ్రాసాల కొరత ఉన్నప్పుడు ఈ యొక్క సైలేజ్ అంటే మాగుడు గడ్డిని ఇవ్వచ్చు. ఈ రకంగా చేయడం వలన పశుగ్రాసాల కొరతను కూడా నివారించవచ్చు. సంపూర్ణ సమీకృత ఆహారాన్ని కూడా పశువులకు మేతగా ఇవ్వచ్చు. వ్యవసాయ వ్యర్థాలైన జొన్న చొప్ప, మొక్కజొన్న చొప్ప, ప్రతి కట్టెలు, కంది కట్టెలు మొదలగు వాటిని 40% వరకు అంటే ప్రతి 100 కిలోలకు 40 కిలోల వరకు కలిపి మిగతా 60 కిలోలలో మొక్కజొన్న గింజలు లేదా జొన్న గింజలు, అదేవిధంగా వేరుశనగ పిండి లేదా ప్రతి చెక్క పిండి, తవుడు, మినరల్ మిక్చర్ అంటే ఖనిజ లవణ మిశ్రమం, సాధారణ లవణము మొదలగు వాటిని కలిపి సంపూర్ణ సమీకృత ఆహారంగా తయారు చేసినట్లయితే దాణా ఖర్చును తగ్గించుకోవచ్చు. ఈ విధంగా వేసవి కాలంలో పశుమేతలో తగు జాగ్రత్తలు పాటిస్తే మేత కొరత రాకుండా ఉంటుంది. అమ్మా, అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పింకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు NFSM కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు.
అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. రైతు నేస్తం, రైతు నేస్తం. జీడి మామిడి తోటలను వివిధ దేశాలలో వాణిజ్య సరళిలో పెంచుతున్నారు. భారతదేశం ప్రపంచ జీడి మామిడి పరిశ్రమలో జీడి పిక్కల ఎగుమతి, జీడి గింజల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. మన రాష్ట్రం జీడి గింజల ఉత్పత్తిలో దేశంలోనే 2వ స్థానంలో ఉంది. మన రాష్ట్రంలో జీడి మామిడి తోటలను శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు కోస్తా తీర ప్రాంతాలలో పండిస్తున్నారు. జీడి మామిడిలో కాండం మరియు వేరు తొలుచు పురుగు, టీదోమ, బ్లైట్ తెగుళ్లు ప్రధానమైన సమస్యలు. కాండం మరియు వేరు తొలుచు పురుగు సోకిన చెట్ల ఆకులు పసుపు రంగుకు మారిపోతాయి. ఆ తర్వాత ఆకులన్నీ రాలి మోడువారి ఎండిపోయి చనిపోతాయి. దీని నివారణకు భూమిపైన కనబడే వేర్లను సన్నని ఇనుప వైరుతో చేసిన బ్రష్తో బాగా రుద్ది ఆ తర్వాత బాగా తడిచేలా 5% వేప నూనె ద్రావణాన్ని 4 నెలలకు ఒకసారి పిచికారీ చేయాలి. అయితే వేప నూనె కరగకపోతే లీటరు నీటికి 0.5 గ్రాముల సబ్బు కానీ సర్ఫ్ కానీ కలిపి గిలగొట్టి ఆ తర్వాత 50 మిల్లీలీటర్ల వేప నూనెను కలిపి బాగా కలిసేటట్లు పుల్లతో కలియబెట్టాలి. అయితే ఈ పురుగు ఆశించిన చెట్ల నుండి బంక కారుతూ ఉంటుంది. బంక కారిన చోట బెరడును చెక్కాలి. బెరడును చెక్కిన వెంటనే 4 గ్రాముల కార్బరిల్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ విధంగా ఈ పురుగును నశింపచేయవచ్చు. టీదోమ జీడి మామిడి మొక్కల లేత కొమ్మలను, పూత రెమ్మలను ఆశించి రసాన్ని పీల్చటం వలన ఎర్రని జిగురు బిందువులు, పూత రెమ్మలపై నల్లని పొడవైన కండె ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. దీంతోపాటు పూతలు, పిందెలు రాలిపోవటం జరుగుతుంది. ఈ పురుగులు లేత కొమ్మలను మరియు పూతని ఆశించి దాంట్లో ఉన్న రసాన్ని పీల్చివేయడం వల్ల మనకి ఎర్రటి జిగురు లాంటి బిందువులు వాటి మీద కనిపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది పూత మీద మనకి నల్లటి అండాకారంలో నల్లటి మచ్చలు కూడా కనిపించడం జరుగుతుంది. పూత మాడిపోవడం కూడా ఎక్కువగా జరగడం మనం గమనించవచ్చు. కాయల మీద కూడా మనకి లేత కాయల మీద చిన్నటి ఎరుపు రంగు మచ్చలు కూడా కనిపించడం జరుగుతూ ఉంటుంది. దీని నివారణకు మొదటి దఫా 1 లీటరు నీటికి 1.5 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్, రెండవ దఫా 1.2 మిల్లీలీటర్ల లాంబ్డా సైహోలోథ్రిన్ 1 లీటరు నీటికి పూత దశలో, మూడవ దఫా 2 గ్రాముల కార్బరిల్ లీటర్ నీటికి కాయ ఏర్పడేటప్పుడు పిచికారీ చేసుకోవాలి. జీడి మామిడిలో బ్లైట్ తెగులు ఆశించినప్పుడు పుష్పగుచ్చాలు, గింజలు మెత్తబడి పూర్తిగా ఎదగక ఎండి రాలిపోతాయి. దీని నివారణకు 1 గ్రామ్ కార్బెండిజం 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ విధంగా జీడి మామిడి పంటలో తగు సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చు. సత్తుపల్లి గ్రామంలోని ఫకీరు బాబాకు ఉంది ఎంతో మహత్తు. అంతా అనేవారు బాబా మీరు తలరాతను మార్చేస్తారని. వ్యవసాయం గురించి ఆయన చెప్పే మాటలతో పంటలు చాలా బాగా పండేవి. అయితే ఒకరోజు ఫకీరు బాబా రహస్యం బట్టబయలైంది. కిసాన్ కాల్ సెంటర్ నుంచి ఆయన తెలుసుకునేవాడు ఉత్తమ సేద్యపు సమాచారం. సేద్యానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా కిసాన్ కాల్ సెంటర్లోని వ్యవసాయ విశేషజ్ఞుల సలహా తీసుకోండి. వెంటనే అక్కడికక్కడే మీ భాషలో మాట్లాడి వ్యవసాయం గురించిన సందేహాలున్నా సలహా కావాలన్నా ఉచిత నంబరు 180018015551కి కాల్ చేయండి. మల్లెలో సాధారణంగా విడిమల్లె, దొంతరమల్లె, గుండుమల్లె, బొడ్డుమల్లె తరహా పూల రకాలు ఉన్నాయి. రైతులు తమ ప్రాంతాలలో వినియోగదారుల అభిరుచి, మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని మల్లె రకాలను ఎంపిక చేసుకోవాలి. మల్లె సాగు చేసే రైతులు కత్తిరింపులు, ఎరువులు, నీటి యాజమాన్యాలలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ
తగిన సస్యరక్షణ చర్యలను చేపట్టినట్లయితే ఆశించిన నాణ్యమైన దిగుబడులను సాధించవచ్చు. మల్లెను కొమ్మ కత్తిరింపుల ద్వారా కానీ అంటు తొక్కడం ద్వారా కానీ ప్రవర్ధనం చేస్తారు. మల్లె మొక్కల సాగుకు తేలికపాటి నేలలు అనువుగా ఉంటాయి. మల్లెను జూన్ నుండి డిసెంబర్ వరకు ఎప్పుడైనా నాటవచ్చు. అంటు మొక్కలను వరుసల మధ్య మొక్కల మధ్య ఎటు చూసినా 1.5 మీటర్ల దూరం ఉండేలా నాటుకోవాలి. మల్లె తోటలో లేత చిగుర్ల నుండి పూలు వస్తాయి. మల్లె తోటలలో ఎరువుల యాజమాన్యంలో రైతులు తగిన శ్రద్ధ చూపాలి. మల్లెపూల దిగుబడి పెంచడానికి లీటరు నీటికి 2.5 గ్రాముల జింక్ సల్ఫేట్, 5 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్, సూక్ష్మధాతువులను కలిపి 2-3 సార్లు పిచికారీ చేయాలి. మొక్కలు నాటిన 6 నెలల తర్వాత పూత ప్రారంభమై మొక్క పెరిగే కొద్దీ పూల దిగుబడి పెరుగుతుంది. ఎకరానికి 4-5 టన్నుల దిగుబడి పొందవచ్చు. మల్లెలో అధిక దిగుబడికి ఆచరించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి రాజేంద్రనగర్ పూల పరిశోధన విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ లలితా కామేశ్వరి గారి మాటల్లో తెలుసుకుందాం. పశువుల ఎరువు కానీ లేదంటే గొర్రెల పెంట కానీ ఒక్కొక్క మొక్కకి 10 కిలోలు అంటే 2-3 గంపల ఎరువును మనం మొక్కల పాదుల్లో వేసుకొని మొక్కల వేర్ల దగ్గర కొంచెం గాలి బాగా వచ్చేటట్టు మొక్కలు మొదలుగా ఈ ఎరువులు పడేటట్లు చూసుకున్నట్లయితే కనుక మొక్కలు బాగా శాఖీయంగా కూడా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. నత్రజని 90 గ్రాములు, భాస్వరం 120 గ్రాములు, పొటాష్ 240 గ్రాములు వరకు ఈ ఎరువులను మనం దఫాలుగా అంటే 2 నెలలకు ఒకసారి మనం 4 దఫాలుగా సంవత్సరం పొడినా వేసుకున్నట్లయితే కనుక మొక్కలు శాఖీయంగా కూడా బాగా పెరిగి ఆ తర్వాత మొక్కలు కూడా ఎక్కువగా తొడిగేందుకు అవకాశం ఉంటుంది. జనవరి ఆఖరిలో కనుక కొమ్మ కత్తిరింపులను చేపట్టినట్లయితే కొంతవరకు నాణ్యత తగ్గేందుకు అవకాశం ఉంటుంది. డిసెంబర్ మాసంలో ముఖ్యంగా మనం కొమ్మ కత్తిరింపులు చేపట్టడానికి ముందుగా అంటే 15-20 రోజుల ముందుగానే మనం నీటి తడును ఆపేయాలి. ఆ తర్వాత మనం ఈ కొమ్మ కత్తిరింపులను 30-40 సెంటీమీటర్ల ఎత్తులో అంటే భూమి నుంచి మనకి పొలం నుంచి 30-40 సెంటీమీటర్లు ఎత్తు వరకు కూడా మనం ఈ కొమ్మ కత్తిరింపులను చేపట్టుకోవాలి. ఈ కొమ్మ కత్తిరింపులను తీసివేసేటప్పుడు అంటే ముందు సంవత్సరపు కొమ్మల్ని లేదంటే తెగులు సోకిన కొమ్మల్ని లేదంటే ఎండిపోయిన కొమ్మల్ని మనం పూర్తిగా తీసివేసేయాలి. అదేవిధంగా మనం కొమ్మలు కత్తిరించిన తర్వాత కూడా కొన్ని మొక్కల్లో ఎండుపుల్ల వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఎండుపుల్ల అనేది రాకుండా మనం ఏదైనా కానీ ఈ రాగిధాతు సంబంధమైన శిలీంద్రనాశనం దేనితోటైనా ఒక పేస్ట్ కింద తయారు చేసుకుని కొమ్మలు కత్తిరించిన తర్వాత ఈ కొమ్మల మీద మనం పూసుకున్నట్లయితే కనుక ఈ ఎండు కొమ్మ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఈ కొమ్మ కత్తిరింపులు మనం చేపట్టిన వెంటనే నీటి తడులు ఇచ్చుకోవాలి. ఈ కొమ్మ కత్తిరింపులనే కాకుండా మనం ఆకులను కూడా దూసివేయాలి. ఎందుకంటే మల్లెలో ముఖ్యంగా లేత చిగుర్ల నుంచే మొగ్గలు ఏర్పడతాయి. శాఖీయ పెరుగుదల కనుక బాగా ఎక్కువగా ఉన్నట్లయితే కనుక కొంతవరకు శాఖీయ పెరుగుదలను మనం నియంత్రించేందుకు 15 రోజుల వ్యవధిలో 2 సార్లు సైకోసిల్ అనే మందును 1 గ్రాములో 1 లీటర్ నీటి కలుపుకొని మొక్కల మీద పిచికారీ చేసుకున్నట్లయితే కనుక శాఖీయ పెరుగుదలను కొంతవరకు తగ్గించి పూ మొగ్గలు మనకి తొందరగా ఏర్పడేందుకు ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మల్లెలు ముఖ్యంగా మనకి ఈ మొగ్గతొలుచు పురుగు అన్నది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ మొగ్గతొలుచు పురుగు అన్నది మనకి ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ఈ పురుగులు మనకి మొగ్గలుగా ఉన్నప్పుడే ఈ మొగ్గల మీద గుడ్లు పెడతాయి. గుడ్ల నుంచే వచ్చిన ఈ గొంగళ పురుగులు మొగ్గల లోపలికి చొచ్చుకొని పోతూ ఉంటాయి. అందువల్ల ఈ మొట్టమొదటిగా మనకి ఈ మొగ్గలు గులాబీ రంగుకు మారి ఆ తర్వాత ముడుచుకొని పోయి ఎండిపోతూ ఉంటాయి. ఈ విధంగా మనం ఈ గులాబీ రంగుకు మారిన మొగ్గలు మనం చూసిన వెంటనే అలాంటి మొగ్గలన్నింటినీ ఎప్పటికప్పుడు మనం తీసివేసి తగలబెడుతూ ఉండాలి. అదేవిధంగా ఈ కొమ్మల మీద కనుక గొంగళ పరుగులు కనిపించినట్లయితే అలాంటి కొమ్మలను రెమ్మలను మనం ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి. అదేవిధంగా మనం పాదుల దగ్గర కూడా 20-30 గ్రాముల కార్బాఫ్యూరాన్ గుళికలను మనం పాదుల్లో వేసుకొని నీటి తడి ఇచ్చుకోవాలి. లేదంటే మొగ్గల మీద ఆకుల మీద కొంతవరకు గొంగళ పురుగులను నివారించుకోవడానికి డైక్లోరవాస్ అనే మందును 1 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే కనుక కొంతవరకు ఈ మొగ్గతొలుచు పురుగును మనం నివారించాలి. ఈ విధంగా మల్లె సాగులో రైతులు తగిన శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటిస్తే ఆశించిన నాణ్యమైన దిగుబడులను సాధించవచ్చు. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు తెలియచేయవలసిన మా చిరునామా
రైతు నేస్తం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ దూరదర్శన్ కేంద్రం రామంతపూర్ హైదరాబాద్ 500001 3